ఇప్పుడు మనం చూసాము రామారావు గారు కూడా అప్డేట్ మనకి ఇవాళ జరిగినటువంటి అంశాన్ని కూడా ఏదైతే రవికుమార్ ఇటు సిఐడి కావచ్చు ఏసీబీ నివేదికలు కావాలని కోరడం అందుకు హైకోర్టు కూడా తిరస్కరించింది. ఈ దశలో అది కోర్టు పరిశీలనకు తప్ప ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు అనేటువంటిది ఏంటి అసలుకి. సో ప్రస్తుతం అయితే మాత్రం సీల్డ్ కవర్లో కోర్టుకు చేరినటువంటి పరిస్థితి నివేదికలు అయితే మాత్రం. సో ఎట్లా చూడాలి, ఏం జరగచ్చు ఇంకా దీంట్లో ప్రధానంగా ముందు ఈ రాష్ట్ర ప్రజలకి అర్థం కానిది ఏంటంటే $9 72,000 ఎలాగ అవుద్దో పాపం జగన్మోహన్ రెడ్డి గారు వివరించాలి. డాలర్ మా ఉంటే ₹70 ఉంటుంది ఆనాటికి. నాకు తెలిసి బహుశా ₹80 వరకు ఉన్నట్లుంది అప్పట్లో డాలర్ వాల్యూ. $70-80 ఉంది. $9 72,000 ఎలాగవుతుంది? అవును, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం $900 పైన ఉంటే మాత్రమే అది 72,000 అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాపం మీడియా సమక్షంలో చెప్పాడు $9 72,000 అని చెప్పేసి అని. ఒకటి. రెండోది, రవికుమార్ అనే అతను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని చెప్పాడు. కానీ కోర్టు వారు ఇచ్చిన దాంట్లో కౌంటర్లో కానీ దాంట్లో ఇచ్చిన ఆదేశాల్లో కానీ రవికుమారు 38 సంవత్సరాల నుంచి ఆయన ఆ యొక్క సంస్థల్లో పనిచేస్తున్నాడు అని చెప్పారు. అవును, మఠంలో మఠంలో డైరెక్ట్ టీటీడీ పర్యవేక్షణలో ఉన్నాడు, టీటీడీలో ఉన్నాడని చెప్పేసి. అవును, అంటే ఎవరైనా సామాన్యుడికి అర్థమయ్యేది $72,000 విలువ చేసే సొమ్ము దొరికితే ఎవరైనా 14.5 కోట్ల రూపాయల సొమ్ము ఇస్తానికి అవకాశం ఉందా? అవును, అదే కదా అందరికి. ఇక్కడ దీంట్లో కూడా చాలా స్పష్టం ఏంటంటే అసలు అలా ఇచ్చేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనల ప్రకారం 30 రోజుల ముందుగా దాని మీద అభ్యంతరాలు కోరుతూ పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి. కానీ దీంట్లో ఎందుకు ఇవ్వలేదు? రిజల్యూషన్ ఎలా చేశారు? ఏ నిబంధన ప్రకారం చేశారు? ఎందుకు ఇంత ఆతృతగా 2 గిఫ్ట్ల కింద 12/5/2023 ఒకటి, 18/5/2023 ఒకటి, 2 గిఫ్ట్లుగా ఎలా తీసుకున్నారు? కానీ ఆ తీసుకునేటప్పుడు ఈ నేరం పలానా రవికుమార్ పలానా తేదీన ఈ నేరం చేశాడు, ఆ నేరానికి ప్రతిఫలంగా ఈ యొక్క దానం చేస్తామన్నాడు దేవస్థానానికి అని ఏమన్నా రాశారా మీరు? రియల్గా 14.5 కోట్ల రూపాయలు ఓన్లీ అది డాక్యుమెంటరీ వాల్యూ అనేది గుర్తుంచుకోవాలండి. అవును, మళ్ళీ మార్కెట్ వాల్యూ 40 కోట్ల రూపాయల పై చిలుకుంటుందని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. అవును, అది కూడా ఎక్కడ సార్? తిరుపతి రూరల్ పరిధిలో. అంటే అది మొత్తం తిరుపతిని ఆనుకొని ఇప్పుడు అది తిరుపతిని విస్తరించినప్పుడు దాని పరిధిలో ఉన్నటువంటిది. మరి మిగిలినదేమో చెన్నై సమీపంలో ఉన్నటువంటి ఆస్తులు ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా అవును న్యాయస్థానం పరిచయంలో గతంలో ఇచ్చిన ఆదేశాల్లో ఉన్న అంశాలు మాత్రమే నేను ప్రస్తావిస్తామన్నా. ఓకే. రెండోది, ఇంకోటి, ఎవరైతే ఈ సతీష్ కుమార్ ఉన్నాడో ఈయన పనిచేసింది 3/6/2023 ఆయన తన డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. కానీ లోక్ అదాలత్లు ఎప్పుడు జరిగింది? 9/9/2023 జరిగింది. అంటే 3 నెలల తర్వాత, తన డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల తర్వాత ఆయన ఆ డిపార్ట్మెంట్లో టీటీడీలో లేకపోయినా ఆయన చేత ఎలా రాజీ చేయించారు? ఒకటి ఇక్కడ ప్రధానమైన సమస్య. కానీ రాజీ చేయడానికి ఓనర్ ఎవరు? ఈ ప్రాపర్టీకి దొంగిలించినటువంటి ఆస్తికి యజమాని ఎవరు? మేనేజ్మెంట్ బోర్డు, టీటీడీ. అంతే కదా. కానీ ఓనరుగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ యొక్క దొంగతనాల కేసులోనో లేకుంటే దోపిడీ కేసుల్లోనో రాజీ అవ్వడానికి అర్హత ఉన్నది. ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఎస్, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ. కాబట్టి సతీష్ కుమార్ ఎలా చేశాడు? ఉద్యోగంలో లేని, విధుల్లో లేనటువంటి, తన సొంత శాఖకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా ఇచ్చారు? ఒకవేళ మీరేమన్నా బోర్డు అనుమతి ఇచ్చారా రాజీ అవ్వమని చెప్పేసి? ఉన్నతాధికారుల యొక్క అనుమతి లేకుండా ఏ విధంగా ఈ సతీష్ కుమారు రాజీ చేసుకున్నాడు? ఇక్కడే సమస్య.
సతీష్ కుమారుడు హత్యకు గురి కాబడ్డాడని చెప్పేసి అనుమానించడానికి ఇక్కడే సమస్య ఉత్పన్నం అవుతుంది. సతీష్ కుమార్, నువ్వు ఈ డిపార్ట్మెంట్లో లేవు కదా, టీటీడీలో నీ సొంత శాఖకి వెళ్ళిపోయినావు కదా, నిన్ను ఎవరు పిలిచారు, ఎవరి ఆదేశాల మేరకు నువ్వు రాజీ అయ్యావు? ఈ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అసలు వ్యక్తులు వెలుగు చూసే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన్ని లేకుండా చేశారనే అనుమానాలు కలగడానికి అదొక ప్రధానమైన కారణంగా ఇక్కడ మనం చూడాలండి. ఇక్కడ ఇంకోటి, ఈ రోజు చెప్పిన దాంట్లో ఈ యొక్క సిఐడి ఏసీబీ నివేదికలు దాంట్లో కూడా మొన్న ఇచ్చిన ఆదేశాల్లో కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. అవునవును సార్, ఇప్పుడు ఈ విచారణలో కూడా చాలా విషయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు. ఎందుకంటే ఈ రవికుమార్ అనే ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, పట్టుబడ్డ 2023 ఏప్రిల్ 29 అంతకు ముందు ఏం జరిగింది, అసలు డాలర్లని రూపీస్గా ఎలా మార్చారు, ఒకవేళ మార్చాల్సి వస్తే దానికి ఆయన ఏం ఆధారాలు చూపించారు, దీని వెనకాల ఏం మతలాబు, ఎవరు సహకారం ఉంది, ఈ ఆస్తులు ఎట్లా వచ్చాయి, ఆస్తులు ఎలా కొనుగోలు చేశారు, వారికి ఉన్నటువంటి ఆదాయం ఏంటి, ఆ ఆస్తులు బదలాయించేటప్పుడు వాటికి అయినటువంటి ఛార్జెస్ కావచ్చు, లేదా మిగిలినటువంటి వాటి విషయంలో ఏం జరిగింది, లేకపోతే మిగిలినటువంటి ఆస్తులు అదే సమయంలో రవికుమార్కి సంబంధించిన వారి కుటుంబీకుల దగ్గర నుంచి ఇంకెవరికైనా ఏమైనా రిజిస్టర్ కూడా అయ్యాయా, అయ్యుంటే ఎవరికి అయ్యాయి, ఇలా ఇలా అనేక అంశాలు కూడా బహుశా విచారణలో వచ్చుంటాయేమో సార్. దాని మీద కూడా విచారణ జరపమని ఏసీబీకి ఆదేశాలు ఇచ్చిందండి దీంట్లో. ఓకే, ఆ రిపోర్ట్ కూడా ఏసీబీ రిపోర్ట్ లో స్పష్టత వస్తుంది. ఆయనకి అంత ఆస్తులు ఎలా వచ్చాయి, ఆదాయానికి మించి ఆస్తులు ఎలా వచ్చాయి, దాని మీద ఐటీ ఏం చేస్తా ఉంది, అలానే క్రైమ్ డిపార్ట్మెంట్ ఏమి దాని మీద విచారణ ఎందుకు జరపలేదు, అంత ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అని దాని మీద కూడా విచారణ జరపమని చెప్పేసి అనే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ చీఫ్ జస్టిస్ బెంచ్కి కూడా పంపాలి అని రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, లోక్ అదాలత్లో పరిష్కారమై అవార్డైన కాపీలు సింగిల్ బెంచి దాన్ని రద్దు చేసే అధికారం లేదు, డివిజన్ బెంచ్కి మాత్రమే అధికారం ఉంది. అందువల్లే చీఫ్ జస్టిస్ గారి దగ్గర పెట్టి దాన్ని డివిజన్ బెంచ్కి మారుస్తారా, ఆయన బెంచ్లో విచారిస్తారో అది ఆయన నిర్ణయాధికారం మీద ఉంటుంది కాబట్టి అక్కడ పంపమని చెప్పారు. అంతేకాకుండా దీంట్లో ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది ఆనాడు ఎవరైతే మేజిస్ట్రేట్ గా ఈ యొక్క కాంప్రమైజ్ చేశాడో లోక్ అదాలత్లో, ఆయన యొక్క యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ లో కూడా ఇది మెన్షన్ చేయమన్నాడు. షల్ బి ప్లేస్డ్ ఏ కాపీ ఆఫ్ ది ఆర్డర్ ఇన్ ది యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ల్యాండ్ సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తిరుపతి. ఓకే, కాబట్టి ఈ సంఘటన, ఈ జరిగిన సంఘటన, ఈ రిపోర్ట్ ఆర్డర్ కాపీ కూడా మెన్షన్ చేయమన్నాడు. అంతటితో ఆగలేదండి, జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కూడా ఏమిచ్చారని చాలా క్లియర్ గా, ఏదైతే అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అట్ తిరుపతి షల్ బి డైవెస్టెడ్ ఫ్రమ్ ఆల్ ప్రోటోకాల్ డ్యూటీస్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్, రిజిస్ట్రార్ షల్ సబ్మిట్ ఏ కాపీ టు ది ఆర్డర్ బిఫోర్ ది కన్సర్న్డ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఆఫ్ ది ఎఫెక్టివ్ కాంప్లియన్స్. ఈమెని ఈ జ్యుడిషియల్ ఆఫీసర్ని ఎటువంటి ప్రోటోకాల్ కార్యక్రమాలు కూడా టెంపుల్కి సంబంధించి చేయడానికి వీలు లేదని చెప్పేసి గతంలో ఇచ్చిన ఆర్డర్లోనే చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకోటి కూడా వస్తుందండి, ఎందుకంటే సార్ ఇప్పుడు రవికుమార్ ఈజ్ అన్ ఎంప్లాయ్ టీటీడీలో ఎంప్లాయ్ కనుక దొంగతనానికి పాల్పడితే అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. అది 409 ఐపీసీ కింద కేసు నమోదు చేయాలి. ఆ విధంగా నమోదు చేయకుండా థెఫ్ట్ కేసు కింద నమోదు చేశారు. అదే 409 ఐపీసీ కింద అయితే అది రాజీ అవ్వడానికి అవకాశాలే లేవు. అంటే మొదటి నుంచి కూడా పోలీస్ శాఖ నుంచే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రారంభమైంది. అది జ్యుడిషియల్ ఆఫీసర్లను కూడా ప్రకృతం పట్టించడానికి దోహదం చేశారనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది దీంట్లో. రేపు మరి విచారణ విచారణలో అసలు ఇలా రాజీ చేశారంటే, ఇక్కడే 1405 కోట్లు ఇచ్చారంటే ఈ రాజీ చేసిన వాళ్ళకి ఇంకెంత ముట్టిందనే అనుమానాలు కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ మీరు అన్నట్లుగా ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం జరగచ్చు సార్? అంటే ఇప్పుడు నివేదిక అయితే ఇచ్చేసారు కాబట్టి ఫర్దర్ గా నెక్స్ట్ ఏం జరగచ్చు? అసలు డెఫినెట్ గా ఒకటి వాస్తవం అండి, దీంట్లో భాగస్వాములుగా ఉండి అనధికారికంగా రాజీ చేయమని చెప్పిన వాళ్ళు ఎవరు అనేది వెలుగు చూస్తారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారు. ఈ అవార్డుని చెల్లుబాటు కాదు, లోక్ అదాలత్లో జరిగిన అవార్డు చెల్లుబాటు కాదు అని చెప్పేసి దాన్ని
కేసుని తిరిగి విచారించడానికి కావాల్సిన పరిస్థితులు అయితే రాబోతున్నాయనేది స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. ఓకే. అలాగనే ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో కూడా ఏసీబీ విచారణ జరపమంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, లేకపోతే ఆయన ఆస్తుల మీద కూడా ఏమైనా అమ్మకాలు జరిగినాయా, లేక ఏమైనా కొనుగోలు జరిగినాయా, ఆయన ఆదాయం ఎంత, ఆయన ఆస్తులు ఎలాగొచ్చినాయి, ఆ దిశలో కూడా విచారణ జరపమంది. ఒకవేళ ఆదాయానికి మించి ఆస్తులు కనుక ఉంటే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. Yes. అలాగనే బోర్డుకు సంబంధించి నిబంధనల విరుద్ధంగా చేస్తే